హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రామారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చూడండమ్మా, ఎవరెవరైతే ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ కావచ్చు, ప్రాబబిలిటీ స్టాట్స్ అండ్ కాంప్లెక్స్ వేరియబుల్స్ కావచ్చు, అండ్ ఇంకా కాసం ప్రాబ కాసం సిఎస్సి వాళ్ళకు ఉందండి. దీంతో పాటు ఎంఎస్ఎఫ్ ఓకే ఉన్న ప్రతి ఒక్కరికి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే ఎర్రర్ ఎస్టిమేషన్. ఈ ఎర్రర్ ఎస్టిమేషన్ని అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అసలు బేసిక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క డిఫరెంట్ క్రైటీరియాతో చెప్పడం జరుగుతుంది. ఏ ఒక్క వీడియో మిస్ అవ్వద్దండి. ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ ఇవ్వండి. అప్పుడే నేను ఇలాంటి వీడియోస్ మోర్ అండ్ మోర్ మీకోసం చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎర్రర్ అండ్ ఎస్టిమేషన్లో మీకు తెలియాల్సింది ఎస్టిమేటర్. మరి ఎస్టిమేటర్ అంటే ఏంటి అని అంటే, చూడండి ఏమంటున్నాను, ఆ డెఫినేషన్లో వచ్చిన వర్డ్స్ కూడా చెప్తాను చూడండి. మీకు ఏమీ రాని వాళ్ళు కూడా వినండి, అర్థమవుతుంది. ఎస్టిమేటర్ అంటే ఏంటంటే, యూ హ్యావ్ టు ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ ఎ పాపులేషన్ పారామీటర్. వీ కెన్ యూజ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎ శాంపుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఎస్టిమేటర్. అంటే ఏంటిది? ఇది రావాలంటే మీకు అర్థం కాలేదనుకోండి, ఫస్ట్ మీకు పాపులేషన్ ఏంటిది, మరి పారామీటర్ ఏంటిది, శాంపుల్ ఏంటో మీకు తెలిసి ఉండాలి. కొన్ని వీడియోలో నేను చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు ఏంటి అని అంటే, సపోజ్ నేను ఒక పని చేస్తాను. ఇక్కడ పాపులేషన్ చూడండి, ఇది పాపులేషన్ ఏంటో అర్థం కావడానికి వినండి. ప్రతి స్టాట్స్లో మీకు వస్తుంది ఇది. అండ్ నేను ఒకటి కన్సిడర్ చేస్తున్నాను శాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, పాపులేషన్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఇన్ అవర్ కాలేజ్, ఓకే, మన కాలేజ్లో ఇంజనీరింగ్ వాళ్ళు టోటల్ నాకు 3000 మెంబర్స్ ఉన్నారు, రైట్? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 3000 అని తీసుకుంటే, అందులో యావరేజ్ హైట్ మినిమం 5.5 ఉన్న వాళ్ళు నాకు కావాలి. అంటే అందులో యావరేజ్ ఆఫ్ దట్ హైట్ అంటే సపోజ్ 100 మెంబర్స్ నేను తీసుకున్నటువంటి క్రైటీరియా రీచ్ అయ్యారు, అది 100 అనుకోండి. మరి పారామీటర్ అంటే ఏంటిది చెప్తా చూడండి మీకు. పారామీటర్ అండ్ దిస్ ఇస్ ద పారామీటర్ స్టాటిస్టిక్స్. వీటికి డిఫరెన్స్ రిలేషన్ ఏంటో చెప్తాను. ఒక కాలేజీలో 3000 మెంబర్స్ ఉన్నారని తీసుకుంటే, ఈ 3000 మెంబర్స్ అనేది నాకేమవుతుంది ఇక్కడ, దిస్ ఈస్ ఈ 3000 మెంబర్స్ అనేది నాకు పాపులేషన్ అవుతుంది. 3000 మెంబర్స్ అనేది కాలేజ్ టోటల్ స్ట్రెంత్, యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ టోటల్ పాపులేషన్. మరి ఈ పాపులేషన్ని యూస్ చేసుకొని నేను కొన్ని పారామీటర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటిది అది? మీన్, దట్ ఈజ్ మ్యూ, అండ్ ఇంకేంటి, శాంపుల్, స్టాండర్డ్ డీవియేషన్. మనకి తెలుసు మీన్, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. మీన్ తర్వాత వేరియన్స్ అంటే ఇట్ ఈస్ డినోటెడ్ విత్ వాట్, సిగ్మా. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే సిగ్మా స్క్వేర్. ఓకే, దీస్ ఆర్ రిలేటెడ్ టు పాపులేషన్. అవునా? అవి పారామీటర్తో రిలేట్ అవుతాయి. పారామీటర్లో ఉన్నటువంటి వాల్యూస్ ఇవ్వండి. అండ్ శాంపుల్ అంటే ఒక కాలేజ్ నుండి ఆన్ అండ్ యావరేజ్ 5.5 సెంటీమీటర్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ నాకు కావాలి. కొంచెం ఇందులో నుంచి నేను తీసుకున్న శాంపుల్, ఆ శాంపుల్లో ఉన్న వాటిని శాంపుల్ అంటాం. ఈ శాంపుల్లో ఉండే స్టాటిస్టిక్స్ని ఏమంటామని అంటే, ఎక్స్ బార్ ఈజ్ ఎ మీన్, అండ్ ఎక్స్ బార్ అనేది మీన్ అవుతుంది, ఎస్ ఈజ్ ఎ స్టాండర్డ్ డీవియేషన్, అండ్ ఎస్ స్క్వేర్ ఈజ్ అవర్ ఎస్ ఈజ్ ఎ మీన్, ఎస్ స్క్వేర్ ఈజ్ అవర్ స్టాండర్డ్ డీవియేషన్. వీటిని డిఫరెంట్గా మనం కన్సిడర్ చేస్తే వీటిని మనం స్టాటిస్టిక్స్ అంటాం, వీటిని పారామీటర్స్ అంటాం. మరి ఇక్కడ ఏమంటున్నారు, ఎస్టిమేటర్ అంటే ఏంటిది? Estimate the value of the population. We can use the information from the sample నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని, అంటే ఈ పాపులేషన్లో ఇంత హైట్ ఉన్న వాళ్ళను నేను ఎస్టిమేట్ చేయాలి, రైట్? దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ద ఎస్టిమేటర్. అవునా? తర్వాత
మరి పాయింట్ ఎస్టిమేటర్ అంటే ఏంటిది? మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. పాయింట్ ఎస్టిమేటర్, ఇంటర్వెల్ ఎస్టిమేటర్, అన్బయాస్డ్ అండ్ బయాస్డ్. మన సిలబస్లో ఉన్న ప్రకారం మనం నేర్చుకుందామండి. వాట్ ఈజ్ అవర్ పాయింట్ ఎస్టిమేటర్? పాయింట్ ఎస్టిమేటర్ అంటే సింపుల్గా ఏం లేదండి, శాంపుల్ మీన్ని యూస్ చేసి, అంటే శాంపుల్లో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ని యూస్ చేసి ఐ హ్యావ్ టు ఫైండ్ ద పారామీటర్స్ ఆఫ్ ద పాపులేషన్. అంటే ఏంటిది అని అంటే చూడండి, ఏ స్టాటిస్టిక్స్ యూజ్డ్ టు ఎస్టిమేట్. ఏమంటున్నాను? ఏ స్టాటిస్టిక్స్ యూజ్డ్ టు ఎస్టిమేట్ ఏ పాపులేషన్ parameter theta is called a point estimator for theta is called a point estimator of theta. It is denoted by what? Theta cap. అంటే నేను ఏమంటున్నాను, స్టాటిస్టిక్స్ అనేది యూస్ చేసి, అంటే సపోజ్ ఈ ఎక్స్ బార్ అనేది యూస్ చేసి నేనేం కనుక్కోవాలి? పాపులేషన్ పారామీటర్. ఇక్కడ ఎక్స్ బార్ అనేది మీన్ అయినప్పుడు మరి పాపులేషన్ పారామీటర్లో మ్యూ అనేది మీన్ అవుతుంది. అంటే ఎక్స్ బార్ని యూస్ చేసి నేను మ్యూని కనుక ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ఏమంటాను నేను? పాయింట్ ఎస్టిమేటర్. ఎస్ని యూస్ చేసి వేరియన్స్ సిగ్మా కనుక్కుంటే దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ పాయింట్ ఎస్టిమేటర్. ఎస్ స్క్వేర్ని యూస్ చేసి సిగ్మా స్క్వేర్ కనుక్కుంటే దట్ ఈస్ ఆల్సో పాయింట్ ఎస్టిమేటర్. దాన్ని దేంతో డినోట్ చేస్తారంట? టీటా క్యాప్ తోని డినోట్ చేస్తారు. ఓకే, తర్వాత అన్బయాస్డ్ ఎస్టిమేటర్. మరి అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అంటే ఏంటిది? ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే అన్బయాస్డ్ అని అంటే సపోజ్ చూడండి, టీటా క్యాప్ అనేది పాయింట్ ఎస్టిమేటర్ అనుకుంటే, ఇప్పుడు ఈ టీటా క్యాప్ అనేది పాయింట్ ఎస్టిమేటర్ అని అనుకుంటే ఏం కావాలంట? ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ద టీటా క్యాప్ విచ్ ఇస్ ఈక్వల్ టు టీటా. అంటే ఏమంటున్నాడు? ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ద టీటా క్యాప్ అంటే పాయింట్ ఎస్టిమేటర్కి ఎక్స్పెక్టెడ్ వాల్యూ తీసుకుంటే మనకేమొస్తుంది? పాపులేషన్ పారామీటర్ రావాలి. దట్ ఈస్ డినోటెడ్ విత్ ఈ టీటా క్యాప్ ఈక్వల్ టు టీటా. సింపుల్గా చెప్పాలంటే ఏం లేదంటే ఈ టీటా క్యాప్ని యూస్ చేసి expected of this theta cap, now I'll get one parameter. Theta అంటే parameter కదా, ఈ parameter వచ్చేటట్టు అంటే a point estimator theta cap is said to be an unbiased estimator of the population theta. ఎప్పుడంట? expected value of the theta cap which is equal to theta. Here theta should be a parameter. Okay, this is the definition of unbiased estimator. మరి biased అంటే ఏంటిది? unbiased కి ఆపోజిట్ తీసుకుంటే biased estimator అంటే ఏంటిది? unbiased అంటే మనకి ఏమని తెలుసు? ఇక్కడ చూడండి, unbiased అంటే e power expected value of the theta cap which is equal to theta. This is bias, unbiased. Biased అంటే it is not equal to theta, then theta cap is said to be an biased estimator. ఇప్పుడు అర్థమైంది కదా? డిఫరెంట్ ప్రాబ్లమ్ చేస్తే క్లియర్గా ఉంటుంది. బట్ మీరు ఈ 4 నోట్స్ అనేవి మీకు వచ్చి ఉండాలి. ఎగ్జామ్లో షార్ట్లో కూడా అడుగుతారు. ఎగ్జామ్లో షార్ట్లో వాట్ ఈస్ బయాస్డ్, వాట్ ఈస్ అన్బయాస్డ్, వాట్ ఈస్ పాయింట్ ఎస్టిమేటర్ అండ్ డిఫైన్ ద ఎస్టిమేటర్ అండ్ ఎస్టిమేషన్ అని అడుగుతారు. ఓకే, ఈ నోట్ ఏం చెప్తుంది అని అంటే చూడండి బేటా, ఈ మనకేమని తెలుసు ఇక్కడ? ఈ పవర్ టీటా క్యాప్, సారీ, ఎక్స్పెక్టెడ్ ఆఫ్ టీటా క్యాప్ అంటే దిస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ టీటా క్యాప్ ఈక్వల్ టు టీటా. దీన్ని నేను ఏమని రాయొచ్చు? ఎక్స్పెక్టెడ్ టీటా క్యాప్ మైనస్ టీటా అని రాయొచ్చు, విచ్ ఇస్ ఈక్వల్ టు 0, రైట్? ఒకవేళ దిస్ వాల్యూ అనేది ఏం కావాలంట? ఇక్కడ చెప్తున్నాను, ఎక్స్పెక్టెడ్ టీటా క్యాప్ మైనస్ టీటా ఈజ్ గ్రేటర్ దెన్ 0 అయితే కనుక దట్ టీటా క్యాప్ ఈజ్ సెడ్ టు బి పాజిటివ్లీ బయాస్డ్ అని చెప్తాము. రిమెంబర్ దట్ పాయింట్, ప్రాబ్లమ్ చేయాలి వీటి మీద. తర్వాత ఎక్స్పెక్టెడ్ ద టీటా క్యాప్ మైనస్ టీటా అనేది కనుక లెస్ దెన్ 0 అయినప్పుడు దెన్ యూ కెన్ సే దట్ ద టీటా క్యాప్ ఈజ్ సెడ్ టు బి నెగటివ్లీ బయాస్డ్ అని అంటాము. మరి ఇది ఎఫిషియంట్, మోర్ ఎఫిషియంట్ అన్బయాస్డ్ అని ఎప్పుడు చెప్తాము అని అంటే చూడండి, స్టాటిస్టిక్స్ టీటా 1 క్యాప్, theta 1 cap ఇది is said to be more efficient unbiased estimator of the parameter theta
theta, the statistics theta 2 cap. ఎప్పుడంట if theta 1 cap and theta 2 are both unbiased estimators అయినప్పుడు ఏం కావాలి, వేరియన్స్ ఆఫ్ ద theta 1 cap is less than variance of theta 2. అంటే దేని వాల్యూ అయితే మీకు లెస్ దెన్ ఉంటుందో, అంటే మాక్సిమం ఇప్పుడు theta 1 theta 2 లో విచ్ వన్ ఈస్ ద లెస్ దెన్, theta 1 ఈజ్ లెస్ దెన్ టు theta 2, రైట్? ఏదైతే దేని వాల్యూ అయితే లెస్ దెన్ ఉంటుందో దట్ ఈస్ మోర్ ఎఫిషియంట్. అర్థమైంది కదా? ఇప్పుడు నేను దీని మీద ఒక ప్రాబ్లం చాలా చాలా క్లియర్గా చెప్తాను. ఇంతకు ముందు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ మీరు కావాలనుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. నా విల్ డిస్కస్ వన్ మోర్ ప్రాబ్లం. చూడండి అమ్మా, చాలాసార్లు రిపీట్ అయిందండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ మీరు దీనికంటే ముందు నేను ఇందాక ఇది స్టాండర్డ్ డీవియేషన్ వేరియన్స్ అన్నాను కదా, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ది మ్యూ, సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్, సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్, ఓకే? అండ్ ఎక్స్ బార్ ఇది శాంపుల్లో, ఇది పాపులేషన్లో. ఎక్స్ బార్ అంటే మీన్, ఎక్స్ ఎస్ అంటే స్టాండర్డ్ డీవియేషన్, ఎస్ స్క్వేర్ అంటే వేరియన్స్. అది గుర్తుపెట్టుకోండి, ఎందుకో చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు, రిమెంబర్ దట్. ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ క్వశ్చన్ చదవండి. లెట్ x1 అండ్ x2 బి ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ అయితే కనుక x1 x2 ఆర్ టూ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ విత్ మీన్ మ్యూ. అంటే ఏంటిది, ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్ మ్యూ అండ్ వేరియన్స్ అనేది ఏంటంట సిగ్మా స్క్వేర్. అయితే సపోజ్ దట్ ద ఎస్టిమేటర్ ఆఫ్ మ్యూ ఏమి ఇచ్చారు, టీటా క్యాప్ ఇది ఇచ్చారు, ఓకే? x1 plus 3x2 by 4 అయితే is the estimator theta cap is unbiased estimator of mu. ఎప్పుడైనా మనం unbiased estimator of that mu అన్నాను ఇక్కడ. అంటే ఏంటిది, ఇండైరెక్ట్ గా క్వశ్చన్ దీని వాల్యూ చెప్తున్నాను. టీటా క్యాప్ ఈజ్ అన్బయాస్డ్. అన్బయాస్డ్ అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ద టీటా క్యాప్ అనేది గనక ఏం కావాలని అడుగుతున్నారు, మ్యూ అవుతుందా, ఇజ్ ఇట్ పాసిబుల్ అని అడుగుతున్నారు ఇండైరెక్ట్ గా. ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి, ఇజ్ ఇట్ ట్రూ, అవుతుందా అంటే ఎలా చెప్తాము, ప్రాబ్లం ప్రకారం చూడండి, మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏం లేదు బేట, ఫస్ట్ మనకి జనరల్గా ఇచ్చినటువంటి డేటాని కనుక మనం రాసుకుంటే x1 అండ్ x2 ఆర్ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్ విత్ మీన్ మ్యూ అంటున్నారు. అంటే ఏంటిది, ఎక్స్పెక్టెడ్ వాల్యూ x1 వాల్యూ దాని యొక్క వాల్యూ ఏమని తీసుకోవాలి నేను, μ1 అనుకుంటే, అండ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x2 μ2 జస్ట్ ఫర్ అజంప్షన్ అని అనుకుంటే దాని యొక్క వేరియన్స్ ఆఫ్ vx1 అనేది సిగ్మా స్క్వేర్ అండ్ వేరియన్స్ ఆఫ్ vx2 అనేది కూడా అది సిగ్మా 1 స్క్వేర్ అది సిగ్మా 2 స్క్వేర్, రైట్? లైక్ దట్. ఓకే, ఉంది అని అనుకుంటే మనం ఇది బేస్ చేసుకొని ఏమి ప్రూవ్ చేయాలి, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ టీటా క్యాప్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జస్ట్ మై అజంప్షన్ అండి. నేనేమి ఇచ్చారు ఇక్కడ, నేను ఫస్ట్ చూసుకోండి, మనకి తెలుసు వాట్ ఈస్ ద గివెన్ వాల్యూ హియర్ గివెన్ theta cap equal to x1 plus 3x2 by 4. మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ టీటా క్యాప్ చేస్తే నాకు మ్యూ రావాలి. అందుకని నేను బోత్ సైడ్స్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ దిస్ అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ టీటా క్యాప్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x1 plus 3x2 by 4. ఇక్కడ మనకి బేసిక్స్ ఆల్రెడీ చెప్పాను ఒక వీడియోలో. ఏమని చెప్పాను, ఇది ఎగ్జామ్లో కూడా అడిగారు, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై, ఇది షార్ట్లో కూడా అడిగారు. కాన్స్టెంట్ ఉంటే ఏ కామన్ తీసి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్, బి కామన్ తీసి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ వై అంటాం, అవునండి? సేమ్ లైక్ హియర్ 1/4 అనేది కాన్స్టెంట్, టేక్ ఇట్ అవుట్. 1/4ని కామన్ తీసేసి నేను ఎలా రాయొచ్చు, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x1 ప్లస్ 3 కామన్ తీసి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x2 అని రాయొచ్చు, రైట్? హోల్ 4, రైట్? బట్ మనకేమని తెలుసు అని అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x1 అంటే నేను ఏమనుకున్నాను, నేను ఇక్కడ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x1 అంటే లేదు ఒకటే మ్యూ అనుకోండి, ఈజీ ఉంటుంది, సిగ్మా స్క్వేర్ అనుకోండి, ఓకే? జస్ట్
ఇదొకటి అనుకుంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ దీన్ని ఎలా రాయొచ్చు 1/4 ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ దట్ వేరియబుల్ విచ్ ఇస్ ఈక్వల్ టు మీన్. సో ఎస్ మీన్ అంటే ఇక్కడ మ్యూ. మరి 3 ఇంటూ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x2 అన్న కూడా మ్యూ అని తెలుసు. అంటే నాకు ఏమొస్తుంది ఫైనల్గా 1/4 ఇంటూ 4 ఇది క్యాన్సిల్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది మ్యూ. అంటే దేని వాల్యూ వచ్చింది ఇక్కడ therefore expected value of theta cap is equal to mu. అంటే ఏంటిది the estimator theta cap is unbiased estimator of mu. yes అర్థమైంది కదా. ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయంటే మనం ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ అండ్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. వీడియోకి మాత్రం కంపల్సరీ లైక్ షేర్ కమెంట్ కంపల్సరీ. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.